బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా సర్పవరం పిఎస్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. పిఎస్ ఎదుట జనసేన నాయకులు ఆందోళన నిర్వహించారు. యూట్యూబర్ ప్రశ్నరావన్ను వైద్య పరీక్షల కోసం జీజీహెచ్ కు తరలిస్తూ ఉండగా కోడిగుడ్డులతో దాడి చేశారు జనసేన నాయకులు. ఇక ప్రోటోకాల్ వాహనాలకు ఒక్కసారిగా జనసేన నాయకులు అడ్డుపడి రావాన్ను తమకు అప్పగించాలని ఆందోళన చేపట్టారు. రావాన్ను చట్టపరంగా శిక్షించాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు. రటిక యూట్యూబర్ ప్రశ్నరావన్ను వైద్య పరీక్షల కోసం జీజీహెచ్ కు తరలిస్తూ ఉండగా కోడిగుడ్లతో దాడి జరిగింది. ఇదే విషయానికి సంబంధించి అక్కడ కొంత ఉద్రిక్తత నెలకొంది. కంప్లీట్ డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు ఫోన్ ద్వారా. రాజేష్, చెప్పండి, రావన్ను తమకు అప్పగించాలని ఆందోళన చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? కాకినాడ జిల్లాకు సంబంధించి పిఠాపురం నియోజకవర్గంలో అరెస్ట్ చేసి అనంతరం జడ్జి ముందు హాజరుపరిచి బెయిల్ పై బయటకు వచ్చిన రావణ్ ని నిన్న రాత్రి సర్పవరం పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే 2025 సంబంధించి అక్కడ విద్యార్థుల మధ్య కులాలకు సంబంధించి వారి మధ్య ఒక గొడవ చర్చ లేఖ నేపథ్యంలో వారిపై కూడా కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి ఎవరైతే ఈ ప్రజాప్రతినిధులు అలాగే ఈ విద్యార్థుల మధ్య గొడవ ఎందుకు చేశారో దానిపై కూడా పోలీసులు అయితే దీనిపై విచారణ చేపట్టిన నేపథ్యంలో దాని అనంతరం కూడా కాకినాడ కోర్టుకి హాజరుపరచడానికి వెళ్తున్న ప్రోటోకాల్ వెహికల్ ని అలాగే రావణ్ వెళ్తున్న వెహికల్ ని జనసేన నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు ముందుకు తీసుకెళ్లే క్రమంలో కూడా ఆ వాహనాలపై కోడిగుడ్డుతో అయితే పుట్టిన పరిస్థితి. దీనికి సంబంధించి ఎవరైతే రావణ్ ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు పై కూడా ఖచ్చితంగా వారిని వెంటనే శిక్షించాలి, లేకపోతే రావణ్ ని మాకు అప్పగించాలంటూ కూడా జనసేన నాయకులు అయితే ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించి జనసేన నాయకులైతే ఓ పక్క రావణ్ ని కావాలని చెప్పి పోలీసులు పక్కదో పెట్టిస్తున్నారంటూ కూడా ఓ పక్క జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మరో పక్క పోలీసులు చట్టం ఎలా ఉందో చట్టం ప్రకారంగా వెళ్ళాలి, అయితే తప్ప అధికారం ప్రభుత్వ అధికారులు అని చెప్పి వారేదో చెప్పారని చెప్పి వారికి అప్పగిస్తే మాకు చట్టం సరైన న్యాయం కాదని చెప్పి ఒక పక్క పోలీసులు చెప్తున్న పరిస్థితి. అయితే ఇటువంటి నేపథ్యంలో వేసుకుంటే ఏవైతే సర్పవరం పోలీస్ స్టేషన్ లో విచారణ చేసిన అనంతరం కూడా కోర్టుకు తీసుకెళ్లి అంటే వైద్య పరీక్షలు తీసుకెళ్లి అనంతరం కోర్టుకి హాజరుపరుస్తున్న నేపథ్యంలో మార్గ మధ్యలో కూడా సర్పవరం పోలీస్ స్టేషన్ బయటకు వచ్చిన పరిస్థితిలో కూడా జనసేన నాయకులు అడ్డుకుని ఒకసారి వారి వాహనంపై కూడా దారి దిగే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు ఆకుండా వాహనం ముందుకెళ్లే క్రమంలో కూడా దానిపై కోడిగుడ్డులతో అయితే దాడి చేసిన పరిస్థితి అని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించి ఇప్పటికే ఈ రావణ్ మరో పక్క ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అంటే ఏవైతే క్రైస్తవ మహాసభలకు సంబంధించి ప్రశ్న జోసఫ్ అలియాస్ రావణ్ ఎవరుతున్నారో వారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు మీద కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం పట్ల ఓ పక్క ఇప్పటికే పిఠాపురం పిఎస్ లో హైదరాబాద్ లో అరెస్ట్ చేసి పిఠాపురం పిఎస్ లో కూడా వారిని ప్రశ్నించి అనంతరం కూడా జూనియర్ జడ్జి ముందు హాజరుపరిచిన నేపథ్యంలో వారికి బెయిల్ వచ్చిన అనంతరం కూడా సర్పవరం పోలీసులు అరెస్ట్ చేసిన అనంతరం కూడా అక్కడ ఏవైతే విద్యార్థుల మధ్య ఈ కులాల సంబంధించి వారు చిచ్చు పెడుతున్నారో దానిపై కూడా 2025లో దీనిపై కేసు అయితే నమోదు చేశారు. అయితే దీనికి సంబంధించి ప్రశ్నించిన అనంతరం కూడా బయటకు వచ్చిన వాహనాలే అడ్డుకుని వారిపై ఒక పక్క బండి ఆపే క్రమం చేశారు. మరో పక్క ఈ ఏవైతే పోలీస్ ప్రోటోకాల్ వాహనాలు ఏదైనా వారిపై కూడా కోడిగుడ్డుతో కొట్టిన పరిస్థితి. అయితే దీంతో కూడా ఒక్కసారిగా అక్కడున్న స్థానిక పోలీసులు ఏవైతే జనసేన నాయకుల్ని కొంచెం పక్కగా వెనక్కి తీసుకెళ్లి వాహనాలు అయితే ముందుకు తీసుకెళ్లే పరిస్థితి అని చెప్పొచ్చు. అయితే మరికొద్ది సేపట్లో కూడా కాకినాడలో వైద్య పరీక్షల నిమిత్తం వైద్య పరీక్ష చేయించి దాని అనంతరం కూడా జడ్జి ముందు హాజరుపరుస్తారు. అయితే ఏం జరుగుతుంది దానిపై కూడా ఒక పక్క
అంటే జాడా శ్రావణ్ కుమార్ అనుచరులు అయితే ఓ పక్క, మరో పక్క జనసేన నాయకులు కూడా ఘటనా ప్రాంతం చేరుకున్నారు. అయితే ఇప్పటికే సంబంధించి ఈ జాడా శ్రావణ్ కుమార్ అనుచరులు, మరో పక్క ఎవరైతే రావణ్ సంబంధించి వారి అనుచరులు అంతా కూడా అక్కడికి, మరో పక్క జనసేన నాయకులు కూడా ఓ పక్క అక్కడ చేరుకున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఏ సందర్భంలో ఎటువంటి ఘర్షణ వాతావరణం చోటెత్తకుండా కూడా ఓ పక్క పోలీసులు అయితే మాత్రం పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పవచ్చు వారి. రైట్ రాజేష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. విగ్రహం ధ్వంసంకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లాలో వైఎస్ఆర్ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి స్వగ్రామం దేవకుడిలో ఈ ఘటన జరిగింది. వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఇక దేవకుడిలో భారీగా పోలీసులను మోహరించారు. అలాగే బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి స్వగ్రామం దేవకుడిలో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసంపై కడప ఎంపీ అవినాష్ రెడ్డి నేతృత్వంలో నిరసన ర్యాలీ చేపట్టారు. జమలమడుగు వైసీపీ కార్యాలయం నుంచి పోలీస్ స్టేషన్ వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఇక దేవగుడిలో విగ్రహం ధ్వంసంపై మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న రాత్రి మరి ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని వాళ్ళ సొంతూరు దేవగుడిలో ధ్వంసం చేయడము ఎంతవరకు